కార్తీక మాసంలో కార్తీక పురాణం రోజు ఒక అధ్యాయం చదవటం అయితే చాలా మంచిది. ఈరోజు వచ్చేసి 4వ అధ్యాయము దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినినా కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలయును, ఎవరెవరిని ఉద్దేశించి పూజ చేయవలయును వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లా చెప్పదొడగిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధనమందు అతి ముఖ్యము. దీని వలన మిగులు ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయముకు గాని విష్ణువాలయముకు కాని నందు వెళ్ళి దీపారాధనను చేయవచ్చును. సూర్యాస్తమయం ముందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, అవిసె నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ ఏదీ దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపము వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో వెలిగించినను మిగులు పుణ్యాత్ములగుదురుగాను, భక్తిపరులుగాను నగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధికి కేగుదురు. ఇందుకొక కథ కలదు, వినుము. పూర్వము పంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చటకు విప్పలాదులడుగు మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందుకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద ఉన్నను నా వంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున మాచరించుచున్నాను అని చెప్పెను. అంత మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధమును చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతిభక్తితో శివాలయము కార్తీక మాసమున 1 రోజులు దీపారాధన చేసి దాన ధర్మములతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడువకుండా 1 దినములు అటులనే చేసెను. తత్పన్యకారముల వలన నా రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభముహూర్తమున నొక కుమారుడు గనెను. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తన దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దానధర్మములు చేసి ఆ బాలునకు శత్రజిత్తు నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును దీపారాధనను చేయుడని రాజు శాసించెను. రాజకుమారుడు శత్రజిత్తు దినదిన ప్రవర్తుడగుటచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలైనవి నేర్చుకొనెను. కాని యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేత, తల్లిదండ్రులను గారాభము చేతను, తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు, ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుడని వాని ఎడల చూచి చూడనట్లు విని విననట్లు ఉండిరి. శత్రజిత్తు ఆ రాజ్యములో తన కార్యములను అడ్డుచెప్పువార్లను నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అటులా తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణుడ పడుచు చూచుట తటస్థించెను.
ఆమె ఒక ఉత్తర బ్రాహ్మణుని భార్య. మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మథుడకైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మవలె నిశ్చేష్టుడై కామ వికారముతో నామెను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా నాతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని తన శయ్యనుంది రానికి తీసుకొని పోయి భోగములను అనుభవించెను. ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతి దినము నర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుటచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటులా కొంతకాలం జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుడిని ఒకేసారి చంపవలెనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయమును కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరి ఈ సంగతి ఎటులనో పసిగట్టిన బ్రాహ్మణుడు ఇంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను. ఆ కాముకులిద్దరుకు గుడిలో కలుసుకొని గాఢలింగానమునర్చుకొను సమయమున చీకటిలో ఉన్నది. దీపముండినా బాగుండునని యని రాకుమారుడు అనగా ఆమె తన పైట చింగును చించి అక్కడనున్న ఆ ముద్రపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురును మహానందముతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే యదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుడిని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి. సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురును బ్రాహ్మణుని కార్తీక సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురును పుణ్యం కొలది ఆ రోజు చనిపోవుట వలన శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకు అక్కడకు వచ్చిరి. అంతా యమదూతలను చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరేలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా చిత్రముగా నున్నదే అని ప్రశ్నించెను. అంతా యమకింకర్లు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారము దినమున తెలిసినో తెలియకనో శివాలయములో శివసన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయు నశించిపోయెనని, కావున వారికి కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పెను. ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికిని జరగనివ్వను. తప్పోపులు ఏలనున్న అప్పటికిని మేము ముగ్గురము ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా యందరికీ వర్తించినదే అని తాము చేసిన దీపారాధన ఫలము కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానమెక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చెను. వింటివా రాజా, శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసంలో నక్షత్రమాయందు దీపముంచిన వారు జన్యరాహిత్యమొందుదురు. చతుర్థాధ్యాయము 4వ రోజు పారాయణము సమాప్తం.